హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాంబా. ఇక కుండ ఉగాది కుండ తెచ్చినాక ఫస్ట్ కడుక్కోవాలి. మొత్తం కడుక్కొని ఇక బొట్లు పెట్టి కూర్చి కంకణం కట్టేసి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో గురికి ఇట్లా కంకణం కడుతున్నా పచ్చడి వేసుకోనికి. ఇదేమో దేవుని దగ్గర పెట్టనీకే గురి. ఓకేనా ఫ్రెండ్స్? చింతపండు కడిగి నానబెట్టాలి. తెల్ల చింతపండు ఫస్ట్ కడిగి నానబెట్టుకున్నా నేను. ఇగో మామిడికాయ ముక్కలు, డ్రై ఫ్రూట్స్, పుట్నాలు, వేప పుట్ట, కొబ్బరి, బెల్లం, చక్కెర వేయాలి ఫ్రెండ్స్. చింతపండు బిస్కెట్లో ఉడగట్టుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్ట్ అందులో వేస్తే కుండలా ఇట్లా మళ్ళీ చెత్త వస్తుంది కదా, అట్లా అన్నట్టు నేను సపరేట్గా పడుతున్నా. దీంట్లో పట్టిన తర్వాత దాంట్లో వేస్తాను. ఇగో చింతపండు రసం పోస్తుంది ఫ్రెండ్స్. చింతపండు రసం వేసిన, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కిస్మిస్, పుట్నాలు, బాదాం, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, వేప పూత, మామిడికాయ ముక్కలు, బెల్లం ఫ్రెండ్స్. ఇవన్నీ కంప్లీట్ అయినాక చేసి దేవుని దగ్గర పెట్టేసేసి పూజ చేస్తాం. ఇవన్నీ ఇందులో వేసి కలుపుతున్నాను. కొద్దిగా బెల్లం కరగడానికి టైం పడుతుంది. బెల్లం కరిగేంత లోపల మనం వేరే దేవుని దగ్గరికి వెళ్ళి వేరే సామాన్, పూజ సామాన్ మొత్తం సెట్ చేస్తాం.